పట్ట చీర కట్టుకొచ్చి ఓ నాయిక సిలకలాగా నవ్వుతుంటే ఓ నాయిక మీసమెగిరి కన్ను కొట్టె కాలరెగిరి కేక పెట్టె ఎర్ర తుండు ఈల కొట్టెనే నువ్వు చేనేత పంచ కట్టిన ఓ నాయక సంకురాత్రి కుంజు వేరా ఓ నాయక గాజులేమో గోల పెట్టె రోజులేమో లేవబెట్టె సిక్కి నడుము సమట పట్టెనే వయ్యారం గుట్టలో బుగ్గ మీద సొట్టలో ఏడుకుంటే 7 గుంటలో నువ్వు కలగలగే పొగిడి పొగిడి కలకల రేపుతావు నీ సంగతి నాకు ఎరుకరా ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఏం పిల్లది ఎంత మాటన్నది ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఏం పిల్లది ఎంత బాగున్నది. వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ రాజా. మీ ఎనర్జీ చూస్తుంటే నాకు ఒక కవిత తన్నుకుని వస్తుంది. హాయ్ హలో హాయ్. ఏదేపై మీ లొల్లి నీకోసం నేనున్న ప్రదీప్ ఎవరు అడ్డొస్తారో చూసుకుంటా చెప్పేసాయి. నాకు నువ్వు ఉన్నావన్న ధైర్యంతో నువ్వు నా పక్కనున్నంత వరకు నా కవిత పేలదు మామా. బేకరీలో ఉంటుంది కేకు, డాన్స్ లో ఉంటుంది ఫోకు, లెగ్ లో వేలెడితే కొడుతుంది షాకు. ఎక్స్‌ప్రెస్ రాజాలో మీ వావాలే ఎక్స్‌ప్రెస్ రాజాలో మీ ఎల్లరితో అవ్వాలి షేకు. సో మీ ఉద్దేశంలో ఎక్స్‌ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్ ఫర్ నమస్తే, హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? ఫైన్. ఐఎమ్ 50 రూపీస్ ఫైన్. ఫైన్ కూడా నేను చెప్పినా కాబట్టి ఒక థ్యాంక్స్ చెప్తే అయిపోతుంది. థ్యాంక్ యూ, లవ్ యూ టు. థ్యాంక్ యూ, లవ్ యూ భయ్యా. ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది భయ్యా. అయిపోయిందా? నెక్స్ట్ ఏంటి? ఏంటి ఇంకా ప్లాన్ చేసుకోవాలి భయ్యా, చూద్దాం. మంచి క్వశ్చన్ అది. ఎక్స్ అంటే ఎగ్జిబిషన్ భయ్యా. ఎగ్జిబిషన్ అంటే నీకు తెలియదు ఏమున్నది? నాకు తెలియదు ఏముంటుంది. రంగుల రత్నం, పీచ్ మిఠాయి, కారం పల్లీలు, చాక్లెట్ బిస్కెట్లు, జనము మొత్తం. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి భయ్యా. కొట్టే వాళ్ళు ఉంటారు, అందరూ చాలా మంది ఉంటారు, పిల్లలు ఉంటారు. ఎంతో హడావిడి భయ్యా. దాంట్లో 30 సంవత్సరాలు మీకు ఎక్స్పీరియన్స్. మేమేం చెప్తాం భయ్యా? మా డాడీగా నాకా? నువ్వు మ్యాటర్ చెప్పట్లే కానీ అన్ని మాట్లాడుతున్నావు. ఓకే, ఎక్స్ అంటే ఎగ్జిబిషన్. ఎగ్జిబిషన్ లో నీకు తెలియదు ఏముంది భయ్యా? రంగుల రత్నం. మళ్ళీ మందెట్టాడు. రంగుల రత్నం, అమ్మాయిలు. యాంకర్ అవుతావు అయితే. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. అదేదో వింత చెప్పినట్టు చెప్పావు. ఎగ్జిబిషన్ అందరూ తెలిసిందే చెప్పావు. ఎక్స్ ఫర్ ఎగ్జిబిషన్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. పి ఫర్ ప్యారడీ. పేరడీ అంటే నీకు తెలియంది ఏం లేదు ప్రదీప్. ఏదో ఒక సినిమాలో డైలాగ్ తీసుకొని లేదా ఒక సాంగ్ తీసుకొని దాన్ని పేరడీ చేసి ఇంకొక కొత్తగా చూపియడం అంతే. మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ప్రదీప్ పై ప్రేమని ఎలా చెప్పాలో కాదు ఎలా చూపించాలో తెలిసిందే. ప్రేమించడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు ప్రేమించలేడు. ఆర్ ఫర్ రిజర్వేషన్ భయ్యా. రిజర్వేషన్ అంటే మీకు తెలియదు ఉన్నది. ఒకప్పుడు లాంగ్ జర్నీ కావాలంటే బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో లైన్లు కట్టి చెమటోడ్చి రిజర్వేషన్ చేయించుకుంటాం సీట్లు. కానీ ఇప్పుడు కొంతకాలం అంటే కొన్నాళ్ళుగా ఆ బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో కౌంటర్స్ పెట్టారు భయ్యా. కానీ ఇప్పుడైతే మీ చెప్పరాదు భయ్యా. ఫోన్లు పట్టుడు, యాప్ నొక్కుడు, సీట్ బుక్కుడు, అంతే. మస్తు ఈజీ. మీకు కావాలంటే ఎప్పుడు మన ఇద్దరం పోదాం. అప్పుడైతే చక్కగా నోటీస్ బోర్డులో ఎవరెవరున్నారో తెలిసేది. ఇప్పుడైతే యాప్ లో పక్కన ఎవరున్నారో తెలియదు, ఎర్రగా బుక్ అయి ఉంటది అంతే. అక్కడ దాకా ఇళ్ళకి రాజ్యం అనడానికి ఎవడైనా. ఓకే, ఈ ఫర్ ఎకో. ఎకో మీన్స్ ప్రతిధ్వని. సౌండ్ కి రీసౌండ్ అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కొండ మీదకి వెళ్ళినప్పుడు నేను ఓ అని అరిచినప్పుడు నాకు తిరిగి ఓ అని వస్తుంది. దీని సైంటిఫిక్ నేమే గూబ గుయ్యం అంటది. అంటే ఏంటో తెలుసు కదా? నాకు తెలియదే. సౌండ్ వస్తే రీసౌండ్ వస్తుంది అంతే. ఓ ద చెయ్యి అండ్ చంప్. that is the sound created between the చెయ్యి and the chump. yes is called the echo. yes, wonderful. ఎంత తెలుసుకున్నారా ప్రదీప్? thank you. S for S అంటే షేప్. షేప్ అంటే ఆకారం. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క షేప్ లో ఉంటుంది. మీ షేప్ అందరికంటే సూపర్. చాలా థ్యాంక్ యూ. చాలా ఏం చదువుతున్నావు? ట్రిపుల్ E.
సబ్జెక్టులు ఏమైనా ఉన్నాయా? లేవు, ఆల్ క్లియర్. ట్రిపుల్ బాధిత సంఘంలో నువ్వు కూడా ఒక మెంబర్ గా. మనం కూడా ఒక మెంబర్. నువ్వు పాస్ అయ్యావు కదా, నువ్వు మెంబర్ ఏమిటి? నువ్వు కమిటీ రూల్స్ ని ఉల్లంఘించావు. ఒక్క సబ్జెక్ట్ కూడా లేకుండా ఎలా వచ్చావు ఫైనల్ ఇయర్ కి? ఒక సబ్జెక్ట్ ఉండే కానీ క్లియర్ అయిపోయింది. మాట్లాడక నువ్వు నాతో. ఏంటి అదే చదవడమేనా అసలు అది? ఎమ్మని 6 సార్లు రాసా ఇక్కడ. ఇంకో ఎస్పర్. హాయ్ ప్రదీప్. హాయ్. ప్రదీప్ అంటే రాక్ స్టార్ బాగుంటుందేమో మీకు. ఎక్కువ పొగడకంటారా, తెలిసిపోద్ది చెప్పి పొగిడించుకున్నావని. మన ఎక్స్ప్రెస్ రాజాలో లాస్ట్ డేస్ వచ్చేసి సింపతి. యాక్చువల్లీ నేను సింపతి ఎందుకన్నానంటే నా మీద నాకు సింపతి వేస్తుంది ప్రదీప్. అయ్యో ఏమైంది? ఏదో నీ డాన్స్. అబ్బాయి పేరేంటి? ప్రదీప్ మచ్చిరాజు. మన ఎక్స్ప్రెస్ రాజాలో లాస్ట్ డేస్ సింపతి ఎందుకంటే నా మీద నాకు సింపతి. ఎందుకు నీ మీద సింపతి? నేనేదో నీ డాన్సులు, నీ ఆటలు, నీ పాటలు విందామని వస్తే ఒకడు వచ్చి ఎగ్జిబిషన్ అంటాడు, ఒకడు వచ్చి రిజర్వేషన్ అంటాడు, ఒకడు వచ్చి ఎకో అంటాడు. అసలు ఈ సోదేంటో నాకు అర్థం కాలేదు. సో బేసిక్ ఏం చేద్దాం మరి నెక్స్ట్? ఏం చేద్దాం, నీతో ఒక డాన్స్ చేద్దాం. వెరీ గుడ్, మ్యూజిక్. చల్ చల్ రాక్ స్టార్ చేద్దాం జింగల్. ఓకే ఆనలా కొనగోరుడా ఉండే గర్ల్ ఫ్రెండ్ ఉండి పండుగ చేసి బ్రేకప్ అయిపోతా. ఆకుజమో 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 రాక్ స్టార్ ని స్టైల్ థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ప్రెస్ కి వండర్ఫుల్ గా ఇచ్చారు ఫుల్ ఫామ్. ఇప్పుడు మిమ్మల్ని ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఇస్తాను మీకు. సో ఈ సిచ్యువేషన్ కి చాలా మంది రియాక్ట్ అవుతూ ఉంటారు అండ్ మీకు కూడా చాలా మంది ఇలా కనిపించుంటారు. అంటే ఎవరైనా ఏదైనా పని చేస్తుంటే వాళ్ళని చూసి ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదురా అని మీరు ఎప్పుడైనా అనుకుంటారా? ఎగ్జామ్ ఉందని నైట్ అంతా కష్టపడి చదివి ఎగ్జామ్ కి వెళ్ళాక ఆ సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్, వేరే క్వశ్చన్ పేపర్ ఇస్తే ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఇట్స్ కామన్. వాట్ ఆర్ టాకింగ్? నేను తీసుకెళ్లే చిట్టు కూడా ఆ సబ్జెక్ట్ అయ్యి ఉండదు తెలుసా? ఒక అబ్బాయి వెళ్ళి ఇంకొక అబ్బాయికి ఐ లవ్ యూ అని చెప్తే దీనంత దరిద్రం లేదురా బాబు అని. కుళ్ళు నీకు తెలిసి మీరేమో బిజీగా ఉంటారు పాపం. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకెందుకు వచ్చిన కూడా అని చెప్పేసి వేరే వాళ్ళు చదువు. ప్రదీప్ నాకు ఒక చిన్న కోరిక ఉంది. అమ్మా ఒక 5 minutes నువ్వు అనుష, నేను ప్రదీప్. ఎందుకలా మార్చారు? అంటే ఒక 5 minutes నేను యాంకరింగ్ చేద్దాం. డింగు డాంగు డార్లింగ్, ఫేస్ లోన స్మైలింగ్, గుండెలోన ఫైరింగ్, చంపేస్తాండే. అబ్బా వచ్చాడే. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. మొత్తం లైట్లు పోయి. నాకు మీ అందరినీ చూస్తుంటే ఒక కవిత గుర్తొస్తుంది. వద్దు ఏం కాదు, వినండి, పారిపోకండి. అయినా చెప్తావు కదా నువ్వు. లోకంలో అందరికీ ఉంటుంది పని, కానీ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు ఖాళీ. అలా ఉంటూ తిరుగుతారు గల్లీ గల్లీ, అలా తిరుగుతూ ఎక్స్ప్రెస్ రాజాకి వచ్చి చేస్తారు లొల్లి లొల్లి. జరగాలి మీ పెళ్లి మళ్ళీ మళ్ళీ. కాలేజ్ లో మీరు ఎప్పుడైనా యాంకరింగ్ చేశారా? ట్రై చేశాను. ఇది వరకు ట్రై చేశారు. వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. మీలా కాకుండా చాలా డల్ గా ఉన్నారు. మీరు చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఆల్ ది బెస్ట్. దీపావళికి మనం టపాకాయలు పేల్చకుండా ఇంట్లో కూర్చుంటే వేరేవాడు వచ్చి మన వేస్తే బాంబు వేస్తే మన జేబులో వచ్చి పడితే అప్పుడు ఉంటది భయ్యా కాలితే. అదే భయ్యా మన దరిద్రం అంటే. ఓ ఇది దరిద్రం అంటున్నావా? ఇంకా నువ్వు చెప్పేది అనుకుంటా నేను. నాకు ఒకటే డౌట్ వచ్చింది. ఇప్పుడు అది ఆ బాంబు ఫ్రంట్ పాకెట్ లో పడిందా బ్యాక్ పాకెట్ లో పడిందా? ఎక్కడ పడినా కాలుతుంది కదా భయ్యా. నీకు ఆల్రెడీ కాలినట్టు ఎక్స్ప్రెస్. మరి పడితే ఎలానే ఉంటది. అమ్మాయిని పడేద్దామని బైక్ తీసుకొని వెళ్తే ఆమె ముంగటనే కింద పడినాక ఆమె వచ్చి అన్నయ్య అని చేతులు లేపినప్పుడు. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్ అన్నా, నేను ఒక పోరికి లైన్ వేసినా. వేసావా? వేసిన ఖచ్చితంగా పడుతుంది అనుకున్నా, పడింది. పడాలి, అది ధర్మం. అయితే ఒక రోజు వెళ్ళినా ప్రపోజ్ చేద్దామని పువ్వు తీసుకొని ఇలా వెళ్ళాను. ఆ రోజు నా దరిద్రానికి అదే రోజు రాఖీ పండుగ. ప్రపోజ్ చేయడమే రాఖీ కట్టేసిందా. అంటే ఆవిడ చాలా తెలివైందని అర్థం భయ్యా. చాలా జరిగే నీ వల్ల
అయితే కొత్త ఐఫోన్ కొనుక్కున్నా బ్రో. బయటికి వెళ్ళి సెల్ఫీ తీద్దాం అందరం ఫోన్ తీసుకొని సెల్ఫీ తీద్దాం, సడన్ గా డ్రైనేజ్ లో పడ్డది బ్రో. అప్పుడు అనిపించింది ఇంతకంటే దరిద్రం ఉంటుందా అని. పిచ్చోడా, నువ్వు కూడా దూకేవాడు, లోపల దిగేవాడుగా. మా ఇంట్లో నాకు పెళ్లి చూపులు చూడకుండానే ప్రదీప్ కి పెళ్లి ఫిక్స్ అవ్వడం ఇంతకన్నా దరిద్రం లేదు. అలా టెన్షన్లే పెట్టుకోక, మనకి ఇప్పుడు ఎవరు అండర్వేర్ లో చీమ దూరినప్పుడు అదే టైంకి అమ్మాయి వచ్చింది అనుకో, ఏం చేయలేకపోవడం నా దరిద్రం అన్న. నేను డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా అని చెప్పాలి. నా కళ ఏంటంటే ఎక్స్ప్రెస్ రాజాకి నెక్స్ట్ ఫ్యూచర్ లో నేను వస్తే నా షోకి మీరు ఇంటర్వ్యూ కావాలి. వండర్ఫుల్. సో అందుకే కొంచెం ఒకసారి ప్రాక్టీస్ చేస్తా. ఏం చేయబోతున్నాం మనం? 5 minutes యాంకరింగ్ చేస్తాం. 5 minutes మీరు యాంకరింగ్ చేస్తారు. నేను వెళ్ళిపోలే, కొంచెం స్టూడెంట్ లాగా. వెళ్ళిపోమంటున్నావా? ఓకే ఓకే. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ఎస్, అందరు చూడటానికి చాలా బాగున్నారు. నిజంగా ఏం అందం అసలు, అది కిర్రాక్ అందం తెలుసా అబ్బాయిలది. ఆబ్వియస్లీ అమ్మాయిలంటే మేకప్ కదా, సో అది మనం వాడకూడదు. ఓకే, నేను మీకోసం ఒక మంచి కవిత ఇచ్చాను. తొందరగా అయిపోతుంది, రెండు లైన్లు. మన వద్దన్నాడు చెప్తాడు. హోటల్లో కడతాము బిల్లు, పళ్ళు తినాలంటే ఉండాలి పళ్ళు. మా ఎక్స్ప్రెస్ రాజాకి మీరే దేవుళ్ళు. నువ్వు ఆపకపోతే కారతం మా కళ్ళల్లో కన్నీళ్ళు. ఆల్ ది బెస్ట్, గ్రేట్ ఎనర్జీ. ఇంకా ఇంతకు మించిన దరిద్రం ఏమి ఉండదు. నా ఫ్రెండ్ బైక్ ప్రతిసారి వేసుకెళ్తే ప్రతిసారి మధ్యలో బైక్ అబ్బాయి అబ్బాయా అమ్మాయి అమ్మాయి ఏం పర్లేదు, ఒకసారి పక్క కొంచెం ఇట్లా పక్క కొంచెం ఒకసారి కొడితే అలా చేసిన తర్వాత కూడా అయిపోతుంది. 2-3 సార్లు టైర్లు పంచర్ చేసి ఇచ్చేసి. కరెక్ట్, ఇస్తా అట్లానే. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు నేచురల్ ఫ్లవర్ కాకుండా ప్లాస్టిక్ ఫ్లవర్ ఇచ్చినప్పుడు దీనికంటే దరిద్రం ఇంకేది లేదు అనిపిస్తుంది. స్టవ్ లో పెట్టుకోవడానికి ఏదైతే ఏంటి అని. ఓకే, సో ఇప్పుడు సరదాగా గేమ్ ఆడడానికి ఇటు సైడ్ నుంచి తెల్ల టోపీ. సో మీ ఇద్దరు ఒక టీం, మీ ఇద్దరు ఒక టీం, రైట్? ఇటు సైడ్ నుంచి ముందు మీరు బెలూన్ తీసుకెళ్తుంటే అటు సైడ్ నుంచి ఆ అబ్బాయి మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే, అతని చేతులు వాడడానికి లేదు, అతను కూడా హ్యాండ్స్ బ్యాక్ ఉంటాయి, మీ హ్యాండ్స్ బ్యాక్ ఉంటాయి, రైట్? అండ్ అతన్ని దాటుకుంటూ మీరు ఆ రింగ్ దగ్గరికి వెళ్తే ఇంకా అతను తోయడం ఆపేస్తాడు. రింగ్ లో మీరు బెలూన్ పెట్టేస్తారు. అక్కడి నుంచి నార్మల్ గా ఫ్రెండ్స్ లాగా ఇద్దరు కలిసి వచ్చేస్తారు. ఓకే, రిటర్న్ వచ్చిన తర్వాత తను బెలూన్ తీసుకుంటాడు, నువ్వు ఆపడానికి ట్రై చేస్తావు. సో ఇట్ విల్ బి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది, రైట్? 3, 2, 1, go. Oh yeah. తోసి నన్ను పక్కనేస్తావా, తారాకు మీద పట్టుమంటూ జారిపోతావా. ఓసి 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 పాలకోవా, చూసి చూసి వేసుకుంటావా. సేకు బుక్కులాగా నన్ను చూస్తావా, అంటుకుంటే సర్రుమంటూ పారిపోతావా. నీ కళ్ళను డిస్టర్బ్ చేసే రంగుల కలలన్నీ ఏమరా తొక్కుడు బిళ్ళ ఆడతారు. ఏ భాషలో డిస్టర్బ్ చేస్తా నిన్ను. నీకు ఇష్టం ఇష్టం అయ్యే వరకు నేను డిస్టర్బ్ చేస్తా నిన్ను. నీకు ఇష్టం అయ్యే వరకు నేను.
న్యూస్ పేపర్ లా వస్తా షాకింగ్ న్యూస్ అవుతా నేను డిస్టర్బ్ చేసేలా నువ్వు ఛానల్స్ పెడితే నేను స్క్రోలింగ్ వస్తా లవ్ మెసేజ్ అయిపోతా చేసేలా చేస్తా అది వెరీ గుడ్. నీ పెదవులు పెట్టిన సోదో ఏదో పట్టేస్తా నీ లోపలి మాటల డిస్టర్బ్ 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 చేస్తా ఇష్టం 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 అయ్యే ఏ డిస్టర్బ్ చేయకపోతే అరే 10 మంది కలిసే రామాయణం ఉంటా కృష్ణుడే రాధే ఏ డిస్టర్బ్ చేయకపోతే ఈ లవ్ స్టోరీ బాధే మన లైఫ్ చుట్టేరా నీ ట్రావెల్ నా రూట్ లోకే వచ్చేలా లవ్ ఫ్లైట్ పడతావు అమ్మా, పడతావు తల్లే. నాకన్నా గ్రేట్ లవ్వర్ లేదనిపించేలా కోసం నువ్వే 5 4 3 2 1. ఇష్టం అయ్యే వరకు నేను చాలా కష్టమైన గేమ్ అని చాలా ఈజీగా ఆడారు. అండ్ అమ్మాయిలు కంగ్రాచులేషన్స్, మీరే గెలిచారు. వెల్ ప్లేడ్. సో ఇట్ సైడ్ 5 వచ్చాయి, అంటే ఇట్ సైడ్ టీం గెలిచినట్టు. బట్ అమ్మాయిలు ఇద్దరు ఆడి ఇందులో 5 తీసుకొచ్చారు. అబ్బాయిలు ఇద్దరు చాలా కుస్తీ, కుంఫు, కరాటే కలిపి ఆడారు. వాళ్ళైతే కబడ్డీ కూడా ఆడారు ఈ మధ్యలో. సో వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సో మచ్ నలుగురు. ఓకే, సో ఇప్పుడు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది అనమాట. మళ్ళీ బ్యాక్ టు స్కూల్ డేస్కి వెళ్దాం మనం. ప్యాడ్, పేపర్, పెన్ను ఇస్తాం. మీకు టాపిక్ ఇస్తాం. ఆ టాపిక్ మీద చక్కగా ఒక పేపర్ నిండా రాయొచ్చు, ఇంకో పేపర్ నిండా ఆ టాపిక్ సంబంధించిన బొమ్మలు వేయచ్చు. సో నాకు ఇటు సైడ్ నుంచి ఒకళ్ళు, ఇటు సైడ్ నుంచి ఒకళ్ళు కావాలి. మీకు రాబోతున్న టాపిక్ గాలివాన. గాలివాన గురించి ఒక పేపర్ లో రాయండి. మీకు ఏం తెలిసేది రాయండి. ఇంకో పేపర్ లో గాలివానకి సంబంధించిన బొమ్మలు వేయండి. ఆల్ ది బెస్ట్. సో మన సంగతులు ఏంటి అబ్బాయిలు, అమ్మాయిలు? ఎనీ స్పెషల్ టాలెంట్స్? ఇంట్రడక్షన్ అయిపోయింది కాబోయా. ఏమైపోయింది? ఇంట్రడక్షన్ అయిపోయింది. భలేవారు, మీరు తెలియపడమే నాకు. విలేజ్ నుంచి వచ్చాడు, సన్నగా సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాను అనుకుంటున్నావా? ఒరిజినల్ లోపల అలాగే ఉంది, చూస్తావా? వద్దు వద్దు, డైలాగ్ చెప్పావా? అబ్బా, అది వార్నింగ్ డార్లింగ్. విలన్ కి చెప్తున్నావు నువ్వు. చెప్పు. నేను విలన్. విలేజ్ నుంచి వచ్చాడు, సన్నగా లవర్ బాయ్ లా ఉన్నాడు అనుకుంటున్నావా? పక్కన ఆడుకోపో. విలన్ కి చెప్పినప్పుడు వార్నింగ్. విలేజ్ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా సన్నగా లవర్ బాయ్ లా అరే, విలన్ కి వార్నింగ్ ఇస్తే చాలా పవర్ఫుల్ గా ఉండాలి. విలన్ భయపడి షాక్ అయి నుంచి చూడాలి. రెడీ? ఫీల్. గాలి పీల్చి బాడీ లేపిలా. అద్ది అద్ది. విలేజ్ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా సన్నగా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావా? చెప్తున్నా. టేక్ 22 యాక్షన్. విలేజ్ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా సన్నగా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడని అనుకుంటున్నావా? లోపల ఒరిజినల్ అలాగే ఉంది, చూస్తావా? చూస్తావా? డైలాగ్ లేదు కదా. తర్వాత ఎగ్జామ్స్ అంటే భయపడి గలీ గలీలో తిరగడానికి గుండెన లఫ్డ్ అనుకున్నావా? ఒంటరిగా వచ్చే దమ్ము లేక సంవత్సరం నుంచి ఒంటరిగా వచ్చే దమ్ము లేక ఇంప్రూవ్మెంట్ లో కూడా నా వెంటే తిరుగుతూ ఉంటుంది. ఆయన ఎందుకు గోకుతున్నావు? ఓ, నెక్స్ట్ డైలాగ్ చెప్పమంటున్నావా? నాకు డౌట్ భయ్యా. ఈడవాడు డౌట్ అంటాడు డైలాగ్ చెప్పిన తర్వాత. ఇలా అంటాడే 8కి సగం చేస్తే ఎంత అంటే అడ్డంగా కొస్తే 0, నిలువగా చేస్తే 3 అని చెప్పాడంట. హాయ్ డార్లింగ్, వన్స్ ఐఎమ్ బ్యాక్. యాక్చువల్ గా నేను ఇమిటేషన్ చాలా బాగా చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తే చెప్తారు. సో నాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే తన వాయిస్ చాలా బాగుంటుంది. సో చేస్తాను ఇప్పుడు. ప్లీజ్. అయ్యా, ఎక్స్ప్రెస్ రాజా అనే షోకి వచ్చారు, అందరూ చప్పట్లు కొట్టండి అయ్యా. ఆపండి అయ్యా, ఎంతసేపు కొడతారయ్యా? వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు అయి ఉంటారు, అందుకే ఎక్కువ. సార్, మన ప్రదీప్ గారు మనకి ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు, ఇంత మంచి ఆటలు ఆడిపించారు, అందులో నేను పాల్గొన్నాను. కాబట్టి ఒక్క గిఫ్ట్ అయినా ఇచ్చారా అన్న? అందుకే నేను ఇది తీవ్రంగా ఖండిస్తున్నాను. వాకౌట్ చేస్తారా మీరు? సో మన ప్రదీప్ గారికి ఒకటే కోరిక, నాకు గిఫ్ట్ కావాలి, ఒక హగ్గు, ఒక సెల్ఫీ.
ఏమంటారు? మీ డిమాండ్లు మరీ ఎక్కువగా ఉన్నాయి సార్. అవునా? నెక్స్ట్ ఎలక్షన్ లో చూసుకుందాం. రఘువరన్ బీటెక్ లో ఒక డైలాగ్ చెప్తా భయ స్లాంగ్ లో. ఏడాది చెప్తున్నావు ఏంటి? ఇదిగో అమలు బేబే నీకు ఒకటి చెప్పాలి, మా ఇంట్లో అన్నిటికీ పార్చాలిటీ. చూసావా, ఆఖరికి నా పేర్లో కూడా పార్చాలిటీ. చూడు, నీకేమో ప్రదీప్, నాకు లోఫర్ శ్రీకాంత్, నువ్వేమో ఎప్పుడు చేసినా వవ్వా వవ్వా అంటావు. నేను చూడు, నేను చేస్తే కూసోరా భయ్ ఏం చేసినావు, ఏటి చేసినావు అని అంటారు. ఎట్ట భయ్యా ఏం చేసేది? ఏం లేదు, నైట్ వాటర్ ఎక్కువ కలుపుకోవాలి. హాయ్ ప్రదీప్. హాయ్, నా పేరు సోని. హాయ్, ఐఎమ్ శాంసంగ్. మీకోసం ఒక డైలాగ్ చెప్తాను, ప్లీజ్. నాకు ఇష్టమైన రెండే రెండు. ఏమిటది? ఒకటి నిద్ర, రెండు నీలాంటి మంచి మొగుడు. అందుకే నీకోసం మంచి జడ వేసుకొని వచ్చాను. అది జడా? నేను ఇద్దరు ముగ్గురు కలిపి నుంచున్నారు అనుకున్నా ఇందా నుంచి. అందరూ ఒరిజినల్ ఎంత ఉంది? అంత ఒరిజినలే, మొత్తం ఒరిజినల్. ఎవరు వేశారు? డిపార్ట్మెంట్ వాళ్ళు వేశారు. మా డిపార్ట్మెంట్ వాళ్ళకి చప్పట్లు కొట్టడం సరే. అమ్మా బొమ్మల టైం అమ్మా, రాసిడి కార్యక్రమం అయిపోయింది. బొమ్మలే అయ్యా. రాత్రి గొడవ ఏంటంటే నువ్వేడుండే నేనుండే. నువ్వు లేదా నేనున్నాడా? అరే కొట్లాడగానే ఏడుకోలాడే పికిల్లు. పెద్ద సార్ కానిస్టేబుల్ సార్ దిగిండు. ఏ సార్? పెద్ద సార్ కానిస్టేబుల్ సార్. అరే పెద్ద సార్ కానిస్టేబుల్ సార్ కాదురా, ఎస్ఐ సార్. పెద్ద సార్ ఏదో సార్ దిగి అరే ఇక్కడ రా అన్నాడు. నేను అరే నన్ను అరెత్తనే కొడతారా అని. ఏమైంది కాక అనువైనా అమ్మతో వేసుకొని చెప్పరా. ఇక ఏమైంది సార్ అనువైనా. ఇక తీసుకుపోయి రాత్రి సున్నం చేసిండు. ఏం చేసినారు? ఇప్పుడు సున్నం చేసిండు. రాత్రి పోలీసులు ఎందుకు కొట్టిరా మళ్ళీ? ఇక నీ దగ్గరకు వద్దామని బండి తీసి ఇక బర్రని పోతున్నా. బండి మీద పోతున్నాను, మీదనే పోతున్నారా. ఇక పోలీసు పిండు. ఎందుకు? ఇక అరే బండికి ఎందుకు లైట్ వేసుకోలేదురా అన్నాడు. సార్ బయట లైట్లు ఉండగానే బండికి లైట్ ఎందుకు సార్ అన్న. అరే సార్ ఏం చేసి టైర్ల గాలంతా తీసిండు. ఎందుకన్నాడు? ఎందుకు? ఇక బయట ఇంత గాలి ఉండగా టైర్లో గాలి ఎందుకు రా అన్నాడు. హాయ్ ప్రదీప్ అన్న. అన్నా, నా పేరు కిక్ నవీన్ అన్న. అన్న, మన ఊర్లో అందరు కిక్ నవీన్ అంటారు అన్న. ఎందుకు? అంటే నేను ఎప్పుడు కిక్ లా ఉంటా అన్న. అంటే నాకు కిక్ లేని కిక్ ఉండదు అన్న, అంతే. ఇక కిక్ ఎప్పుడు కిక్ లో ఉండగా మరి కొద్ది రోజుల్లోనే ఒక కొత్త యాడ్ వస్తుంది. మన ముఖేష్ వచ్చింది కదా, ఇప్పుడు నవీన్ యాడ్ వస్తూ ఉంటుంది నెక్స్ట్ అంతా. అంటే ఈ మధ్యలో అమ్మాయిలు ఎవరు నీకు పడట్లేరన్న. ఎందుకంటే అమ్మాయిలు అందరు బ్యాడ్ బాయ్స్ నే ఇష్టపడుతున్నారు. నువ్వు ఎందుకంటే బ్యాడ్ కాదు కదా, నువ్వు చాలా సిన్సియర్ కదా. పాప వాళ్ళంతా చీడి చెప్పారు. వదిన దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చెప్తావు అన్నమాట. ఎవరు వదినా? నీకు కాబోయే వైఫ్ అన్న, అంటే మా వదిన. ఓకే. ఏంటి తెగ ఫీల్ అయిపోతున్నావు, తెగ కొట్టేస్తున్నావు? ఏ పెళ్లి చేసుకోవా, సన్యాసుల్లో కలిసిపోతావా? అదే నన్ను పెళ్లి చేసుకో, శారదా స్టూడియోస్, శారది స్టూడియోస్ లో రామానాయుడు స్టూడియోస్ లో పెట్టి చూసుకుంటా. కాదు కూడదు అన్నావంటే చచ్చిపోతానే. నీకు దండం పెడతానే. నా గుండె నేను బతకడం కంటే నీతో బతకాలనే కొట్టుకుంటుంది. నా మీద నీ మీద ఒట్టు, ఐ లవ్ యూ, ఇంతే నేను చెప్పాలనుకున్నది. తర్వాత నీ ఇష్టం. నేను కిక్ నవీన్ ఎందుకంటే నాకు ఇప్పుడు అర్థమైందా? ఇలాంటివి మాట్లాడితేనే అందరు కిక్కులు ఇచ్చి కిక్ నవీన్. ఓకే, టైమ్ అప్. గాలివాన టైటిల్. దేవుడు ఆదుస్తా వర్ష. ఏడుస్తే స్పెల్లింగ్ ఇదేనా? ఇన్నాళ్ళ నుంచి ఏడిచినట్టుంది. ఏంటా ఇది అనుకున్నాను స్పెల్లింగ్. ఏడిస్తేనే అది. దేవుడు ఏడిస్తే వర్షం. దేవుడు ఏడిస్తే వర్షం. అయ్యో. దేవుడు తుమ్మితే గాలివాన. అబ్బా. దేవుడు ఐస్ తుడుచుకుంటే ప్రపంచం మొత్తం చీకటి, ఎందుకంటే కరెంటు పోయింది డియర్. ఒక ఫైన్ పొద్దున సుబ్బారావు గారు స్పెల్లింగ్ ఇదా? వారిని నీ ఆధార్ కార్డు ఒకసారి దగ్గర. నాకు అర్థం. ఇదిగో ఒక ఫైన్ మార్నింగ్ సుబ్బారావు గారు చక్కగా అండి, మంచిగానా? చక్కగా ముస్తాబాయ్ పెళ్లి చూపులకి వెళ్తుంటే, ఇది జోక్. పెళ్లి చూపులకి వెళ్తుంటే సడన్ గా పెద్ద గాలివాన
గాలివానలో ఆంధ్ర అందరూ ఓకే ఓకే అందరూ సమంత సతమతం అవుతుంటే సతమతమవుతుంటే సుబ్బారావు గారు సుబ్బారావు గారు మాత్రం విగ్గు సర్దుకుంటున్నారు. అంతా సరదాకున్నా ఉండలేక అంత సర్దుకున్న విగ్గు గాలివానలో ఎగిరిపోయింది. వెరీ గుడ్. ఫైనల్ గా సుబ్బారావు గారి పెళ్లి పెటాకులైంది. కంగ్రాట్స్ రా బాబాయ్. బురదలో సుబ్బారావు గారి కాళ్ళు పడింది. కాళ్ళు పడిందా? ఓకే, తీసి దులుపుకుని మళ్ళీ పెట్టేసుకోవచ్చుగా. కాళ్ళు పడింది. తన కొత్త చెప్పులు కొల పైంది అంటే కాలు కొట్టుకుపోయింది. గాలివానలు అమ్మా ఏమిటమ్మా, నువ్వు కృష్ణుడివి, నేను గోపికని. గోకులంలో కృష్ణుణ్ణి దేవుడు, గోపికని దేవతలా చూస్తారు. నువ్వు దేవుడు, నేను దేవత. కృష్ణుడు గోకులంలో అందరినీ చిటికెన వేలుతో కొండ ఎత్తినట్టు ఎండ్ అని ఆపేసింది. చెప్తుంటే మీరు ఆపేశారు కదా. చాలు, ఈ కళాఖండ ఇక్కడతో అర్థమైపోయింది. ఇది కొండ, చెట్లు, మౌంటైన్ రాసింది, పైన ఫ్లాగ్ ఉంది, అటు ఇటు మబ్బులేసే వర్షం, 3 కాకులు ఎగురుతున్నాయి. కింద కృష్ణుడు అంటే నువ్వు, గోపిక అంటే నువ్వు. అదే అర్థమైందమ్మా, నేను రాశావు. చిటికి నీళ్ళు పాపం కొంచెం పెద్దగా ఉంది నాది, అంతే. మొత్తం కొండ వరకు వెళ్ళాలి కదా. సో ఇది ఈవిడ చేసిన కళాఖండం, అద్భుతం. జై తుస్ బాబాకి జై. రోల్ నెంబర్ 16586 సంథింగ్. పార్ట్ ఏ ఏంట్రా? ఎగ్జామ్. ఓహో, అలా కూడా ఉంటుందా? 1 గాలి ఇట్లా అంటే మీ దగ్గర వస్తాడు ఇక్కడ నుంచి అమ్మా. గాలివానలు 2 చుక్కలు అడ్డగీత. అడ్వాంటేజెస్ మళ్ళీ 2 చుక్కలు అడ్డగీత. గాలివానలు వల్ల మనకు చాలా ఉపయోగాలు. హాస్టల్లో ఆరేసుకున్న తొందరగా ఆరుతుంది. ఇంకా పందులు, కుక్కలు, పిల్లులు, పిట్టలు ఎక్సెట్రాకి స్నానం అవుతుంది. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. థ్యాంక్స్, అదే చెప్పు. డిసడ్వాంటేజెస్, ఏ గాలికి ఆరేసుకున్నట్టు ఎగిరిపోతుంది. అమ్మాయిలు వేసుకున్న మేకప్ చెరిగిపోతుంది. ఈయన కాన్సన్ట్రేషన్ అంతా బిఫోర్ గాలివాన ఎండ్ ఉంది, రోడ్డు ఉంది, ఇల్లుంది, కాకుంది, కారు ఉంది. ఆఫ్టర్ గాలివాన గుంతలో నీళ్లున్నాయి, నా మీద బురదున్నది, నీ మీద బురదుంది. మీ క్రియేటివిటీ పాడుగా సిగ్గుపడుతున్నా, మెచ్చుకుంటున్నారా? సిగ్గుపడుతున్నారా? అయ్యో, వండర్ఫుల్, వెల్ డన్. ఒకళ్ళు సుబ్బారావు మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకోళ్ళు. సో ఇవాళ ఎవరు కథ చెప్పబోతున్నారు, ఎవరు భయపెట్టబోతున్నారు కథతో? నేను చెప్తాను. రండి మేడం, రండి. ఎలాంటి కథ? నేను నీకు నచ్చేలాంటి కథ ప్రిపేర్ చేశాను. వెరీ గుడ్. నాకు రొమాంటిక్ హారర్ ఫిల్మ్స్ ఇష్టం. రొమాంటిక్ హారర్ అంటే ఓకే, నేను ట్రై చేస్తాను నీకోసం. ఇప్పుడు మన కథ ఏంటంటే, ఓపెన్ చేస్తే పెద్ద ఏరియా, ఆ పెద్ద ఏరియాలో చిన్న హాస్టల్. ఓహో, యాక్చువల్లీ ఇదంతా హారర్ అన్నమాట. హారర్ కింద వద్దులే, చివరికి ఎలాగో. ఈ చిన్న హాస్టల్లో చిన్న బెడ్, ఆ చిన్న బెడ్ మీద ఒక చిన్న కాదు మన హీరో. ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వదు మన స్టోరీ, అస్సలు అవ్వదు. థియేటర్ కూడా రాకూడదు. హీరో ఎలాంటి వాడంటే మన ప్రదీప్ లాగా అందగాడు, జీన్స్ వేసుకుని నూనె రాసుకునే బుద్ధిమంతుడు. ఇంత మంచి హీరోకి పెద్ద పెద్ద కష్టాలు ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద కష్టాలు ఏంటంటే మీరు గెస్ చేయగలరా? నేను చేయగలను. ఏంటది? అసమాను రాశి కన్నా షూటింగ్ లో బిజీగా ఉంటుంది. ఏమిటో కష్టం.
ఇది ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుతుంది ఏంటంటే రియాలిటీ అంటే వెనక వీధిలో తోటకూర అమ్ముకునే రాజు. వాడికేమో అన్నం తిందామంటే అన్నం ఉంటది, చికెన్ తిందామంటే కూర్చు ఉంటది కానీ కోడి ఉండదు. సాంబార్ లో మునక్కాయలు ఎత్తుకోవాలి, మజ్జిగలో పెరుగు ఎత్తుకోవాలి. ఇటువంటి పెద్ద పెద్ద కష్టాలు ఉన్నాయి వాడికి. ఈ కష్టాల మధ్యలో వాడు ఏం చేద్దాం అనుకున్నాడంటే 1 fine day సూసైడ్ చేద్దాం అనుకున్నాడు. అయ్యో, సూసైడ్ చేసుకోవడానికి నాకు మంచి ఐడియాస్ కావాలి ప్రదీప్. నాకెలా తెలుస్తాయి? అంటే మనం ట్రై చేస్తుంటాం కదా అప్పుడప్పుడు. ఎవరైనా చేసుకుంటానే డిప్ప మీద దిగుతా తప్ప. సూసైడ్ చేసుకుందామంటే మనోడికి ఇక్కడ కష్టాలే. ఎందుకు? ఊరేసుకుందామంటే తాడు దొరకదు, బావిలో దూకుదామంటే నీళ్లు ఉండవు. ఇటువంటి కష్టాలు ఉన్న మనోడు చచ్చిపోవడం బెటర్. సో ఇంకా ఫైన్ గా ఏం సెట్ చేస్తారంటే ఇదేది కాదు, స్లీపింగ్ టాబ్లెట్స్ అనుకుంటా. స్లీపింగ్ టాబ్లెట్స్. యా, స్లీపింగ్ టాబ్లెట్స్ ఎందుకు అనుకున్నాడంటే మనకు మన హాస్టల్లో దొరికే బేసిక్ గా 2 ఏంటనుకుంటున్నారు? ఒకటి బాత్రూమ్ గడిగే బ్రష్, ఒకటి ఎక్స్పెక్టేషన్స్. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఏంటి? స్వాతి బుక్కులు 2 మోషన్స్ టాబ్లెట్స్. సో ఆ రూమ్ కెళ్ళి ఈ రూమ్ కెళ్ళి మోషన్స్ టాబ్లెట్స్ తెచ్చుకుంటాడు అనమాట. స్టాక్ ఉందన్నమాట వేరే వాళ్ళ దగ్గర. ఈ మోషన్స్ టాబ్లెట్స్ అన్ని తెచ్చుకొని ఒక్క ఉండలో వేసుకొని పెట్టుకుంటాడు. ఎందుకంటే మనోడికి ప్యూరిటీ ఎక్కువ అనమాట. ఏదైనా కుండలో పెడితే ప్యూర్ గా ఉంటదని. టాబ్లెట్ కూడా కడుగుదాం అనుకో కుండలో కడిగాడంట. అది ఎక్స్పెక్టేషన్స్ కడుగుతాడు అనుకోవడం మన హీరో మంచితనం చూసి. నేనేం మాట్లాడినా ఎక్స్పెక్టేషన్స్ అంటాను. ఎలాగో చనిపోతున్నాం కదా, ఒక ఎంజాయ్ చేసి చనిపోతే బాగుంటదని చెప్పి మన పాతకాలం నాటి పుట్టింటోళ్ళు తరిమేశారు. ఆ పాట నుంచి నిన్న రత్తాలు వరకు ఐటమ్ సాంగ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఆ అమ్మాయిని చూసి ఆనందంతో చనిపోదాం అనుకున్నాడు. చనిపోదాం అనుకుని బెడ్ మీద పడుకున్నాడు మనోడు. ఇలా స్టైల్ గా వచ్చి ఇలా బెడ్ ఎక్కాడు. వాడు ఇక్కడ పడుకున్నాక వాడికి ఇక్కడ కష్టాలే. ఎందుకు? దమాల్మని బెడ్ ఇలా పడిపోద్ది. బెడ్ ఇరిగిపోయింది. అయ్యో, ఈ పొజిషన్ ఏదో బాగుంది, ఇలా కన్వీ చేద్దామా? బానే ఉంది. కెమెరాలో కాళ్ళు తప్ప ఇంకేం కనపడ. మీరు రిలాక్స్ అవ్వచ్చు కదా మీరు కూడా. నేను ఆల్మోస్ట్ రిలాక్స్డ్ పొజిషన్ లో. మన ప్రదీప్ రిలాక్స్ గా ఉన్నాడు కాబట్టి నేను రిలాక్స్ అయిపోయాను ఇలా. అమ్మయ్య, బాగా కవర్ చేస్తుంది. ఇప్పుడు పడుకున్నాక మొత్తం అన్ని చూసాక ఈ ఐటమ్ సాంగ్స్ చూసే గ్యాప్ లో మన కుండలో ఒక బల్లు వచ్చి ఇప్పుడు మనం ఏంటంటే రియల్ గా ఉండాలి కదా, ఒక బల్లిని తీసుకొద్దాం. ఇక్కడ ఎవరైనా బల్లి రావచ్చు కదా, బల్లి మీరు రావచ్చు కదా. సరే, ఆయన బల్లి ఓకే అంటే ఇప్పుడు కుండ ఎంత ఉండాలా అని ఆలోచిస్తా. చిన్న కుండే పర్లేదు. ఒకసారి బల్లిలా చేయమ్మా, నువ్వు వచ్చి ఇక్కడ బల్లిలా చేయ. బాబు పడుకోలేదు, బల్లి నుంచుంది. ఆగాగు కానీ నువ్వు అక్కడ. వాడెవడో కాదు, వీడు చేసుకోవాలి. బాబోయ్, నేను బల్లిలా పాకమన్నా, పందిలా కాదు. లే అలా కాదు బల్లి పాకేది. ఎలాగ పాకు మళ్ళీ ఒకసారి. ఫ్యూచర్ లో నీకు ఇలాంటి యూజ్ అవుతాయి. అరే బల్బులు పేలిపోతారు. ఓకే చాలు. మనోడు ఈ టాబ్లెట్స్ వేసుకున్నాడు. మనం కూర్చోడే కాబట్టి నాకు అర్థమైంది. చాలా మంది జీవితాలతో ఆడుకుంటున్నావు. కూర్చో. పర్లేదు కూర్చోండి. నువ్వు వెళ్ళమ్మా, మళ్ళీ పిలుచుకోవాలంటే. భయ్యా అసలు రమ్మనగానే బలిగానే ఎందుకు వచ్చావు భయ్య? కూర్చోనా? చూడండి రా, మిమ్మల్ని కాపాడడం కోసం. ఇప్పుడు మనకి ఒక మిరాకిల్ జరుగుద్ది. మనోడు టాబ్లెట్స్ అన్ని వేసుకున్నాడు. ఆ టాబ్లెట్స్ వేసుకున్నాక ఎక్స్పెక్టెడ్ ఏముంటది? బల్లా గోడకి పాకుతున్నాడా? లేదు, మనోడు టాబ్లెట్స్ వేసుకోగానే వాళ్ళంతా దురద పుట్టేస్తుంది, కొట్టేసుకుంటాడు. ఈ కొట్టేసుకున్న గ్యాప్ లో మనోడికి సూపర్ పవర్స్ వస్తాయి. ఇలా అంటే ఇటు వెళ్తాడు, ఇలా అంటే పక్క బిల్డింగ్ లోకి వెళ్తాడు. ఇటువంటి సూపర్ పవర్స్ వచ్చిన మనోడు 1 fine day హ్యాపీనెస్ తో లవ్ లో పడిపోతాడు. వెరీ గుడ్, సూపర్ వచ్చింది మూవీ. ఇప్పుడు మన క్లైమాక్స్ ఉందన్నమాట. ఇంకా కొంచెమే వినాల్సిందే మీరు. క్లైమాక్స్ ఏంటంటే హీరోయిన్ అంతా లవ్ చేసుకుంటారు, అంతా హ్యాపీగా ఉంటది. పెళ్లి చేసుకోమంటే చేసుకోడు మన బల్లిమాన్. ఎందుకంటే ఆల్రెడీ ఇంకో బల్లిని గోడ మీద చూసాడా?
మనవాడు టాబ్లెట్స్ వేసుకున్నాడు కదా, దాంట్లో బల్లి చేస్తుందా, అది ఆడబల్లి అనమాట. వీడు ఎందుకని పూజకు పనికిరాని పుష్పం అయిపోయాడు. హాలీవుడ్ లో ట్రై చేద్దాం, బాగుంటది. మన రేంజ్ కి అక్కడైతే ఎందుకంటే సగం మన వాళ్ళకి అర్థం కాదు, అందరు క్లాప్స్ కొట్టినప్పుడు క్లాప్స్ కొట్టేస్తారు కాబట్టి. అంటే ప్రదీప్ రోషన్ అంటే హాలీవుడ్ రేంజ్ ఉంటది. ఓకే, అందరు గుర్తు పెట్టుకోవాలి. సూపర్. ఇంత చెప్పిన టైటిల్ వద్దా? నాకు అర్థమైంది టైటిల్ ఏంటో. యుఎస్ థండర్ ఆంధ్ర బల్లి, ప్రదీప్ ప్రొడక్షన్. నేను పెడితే టైటిల్ దీనికి ఏం పెడతా సార్? కుండలో గడగడ, కుండలో గడగడ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ద ఫైనల్ టూ చైర్స్ వెయిట్ చేస్తున్నాయి. ఇద్దరికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. రండి మేడం గారు, రండి. గురువు గారు రండి, రండి. కమాన్. నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకొని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. ఓకే, సో మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ చైర్ లో కూర్చుంటారు కదా, అది రౌండ్ తిరిగిన తర్వాత ఆగిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రోప్ పట్టుకుని పైకి ఎక్కి అట్టుపండి తెంపుతారు. అంతే, అయిపోయి. ఎంత ఈజీగా ఉంది. నార్మల్ నేను ట్రైల్ వేసి పైన టెర్రస్ మీద పెడతా. అప్పుడైతే మెట్లకి పైకి వెళ్ళొచ్చు కదా డైరెక్ట్ గా. సో ఇద్దరులో ఫస్ట్ ఎవరు ఆడతారు? మీరు ఆడతారా? యూ విల్ ప్లే. ఇద్దరు ఐ విల్ ప్లే అన్నారేంటి? చాలా అద్భుతంగా. ఓకే గురువు గారు, మీరు ఆడండి. రెడీ, 3, 2, 1 గో. ఏమన్నా పిలుస్తున్నావు? ఓ పాట పాడు, ఆపేస్తా. ఎన్నాళ్ళో వేసిన ఉదయం ఈ రోజే తెలిసొస్తోంది. చాలు ప్లీజ్. 3, 2, 1 ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. ఆ ముడిలో కాలు పెట్టాలి. Come on. కింద పడింది ముట్టుకునే వంశం కాదు మన వదిలే. వెల్ ప్లేడ్. చాలా అద్భుతంగా ఆడావు నువ్వు. అండ్ ఇలా ఆడతావని నేను అస్సలు అనుకోలేదు. బట్ అక్కడి నుంచి రావడం ఏదైతే వచ్చావో ఆఫ్టర్ 10:30 వైన్ షాప్ ముందు అలాగే నడుస్తారు తెలుసా. తాడు ఉన్నట్టే ఉంది కానీ పాప ఆయన దొరకట్లేదు. చేతికి దొరికింది, దాంట్లో కాలట్లే. మేడం గారు, అది పరిస్థితి. ఈ మ్యాటర్ అంతా అర్థమైంది కదా. ఇప్పుడు అతను ప్రాక్టీస్ చూపించాడు ఎలా ఆడాలో. ఇప్పుడు ఒరిజినల్ ఆడతారు, మీ తర్వాత అతను ఆడతాడు. ఓకే, కూర్చోండి. మేడం గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీకు కాదు, అట్టుపళ్ళు. రెడీ, 3, 2, 1 గో. కుండ పల్లి అలాంటి కష్టం ఇదే పనిష్మెంట్. ఇంకెప్పుడైనా చెప్తావు అలాంటి కథలు? బాబాయ్ మా జయస్ దగ్గరికి వెళ్ళిపోయేలాగున్నాను. బాబాయ్ ఆపండి ప్లీజ్. ప్లీజ్ ఆపండి.
సరే ఓ పాట పాడమ్మా. ఇంత టెన్షన్ కళ్ళు తిరుగుతున్నాడు చుట్టూ చదువుకుంటుంది ఆవిడ. ఓ పాట పాడ సార్. ఓ సక్కనోడా పట్టు పిడికిలి అంతే కస్సు బుస్సు కుండలో కయ్యాలు నీ కుండగోలేండమ్మా బాబు. చాలు చాలు నిన్ను Five. పట్టేసుకుంటా. అయితే ఆపరు. 3 7 నిన్ను చుట్టేసుకుంటా. 24 23 నువ్వు నా సొంతం అంట. 31 ప్రదీప్ 30 చాలు చాలు 3 ప్లీజ్. 2 1 అమ్మ ఆగమ్మా నేను చెప్తాను అప్పుడే దిగే. గో. తిక్క 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 ఉన్నదే ఏ కిక్కు నాకు ఎక్కనున్నదే మెల్ల మెల్ల తల్లి. టెంపో రేపు థ్యాంక్ యూ. వెల్ ప్లేడ్. సూపర్ క్లియర్ సూపర్. చాలా ఫాస్ట్ గా అర్జెంట్ పనులలాగా వచ్చారు మీరు తాడు దగ్గరికి. బట్ మీరు స్ట్రైట్ వచ్చారు తెలుసా మీరు. అనుకున్నాను అనుకున్నారు అదే చైర్ దిగి డైరెక్ట్ రోప్ దగ్గరికి వెళ్ళారు తెలుసా. ఇటు వెళ్ళిపోతున్నాను ఇటు రావట్లేదు. అదే సైడ్ కి వెళ్తుంది ఇలా సైడ్ కి వెళ్తూ రోప్ దాకా వెళ్ళారు. బట్ చాలా ఫాస్ట్ గా ఆడారు అది. వెల్ ప్లేడ్ సూపర్. ఓకే సో మీ ఇద్దరిలో ఇప్పుడు ఒకళ్ళు ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గెలుచుకుంటారు ఇవాళ. సో అండ్ దాంతో పాటు పేటిఎం డిజిటల్ వాలెట్ 5000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా గెలుచుకుంటారు. అండ్ మా తరపు నుంచి ఒక చిన్న మొక్క కూడా అందజేస్తాం. అండ్ మీ ఇంటి దగ్గరలో ప్లాన్ చేయండి, వాటర్ చేయండి, అండ్ దాంతో సెల్ఫీ దిగి మాకు పంపించండి. సేవ్ ట్రీస్ సేవ్ వాటర్. 3 2 1 and the winner is congratulations. Well played, brother. And thank you so much. Super entertainment అందించారు. So keep smiling. May all your dreams come true. Bye bye. Thank you. మందు కొట్టే బదులు ముగుండి కొట్టి పడుకుంటే ఆ కిక్కే వేరు. అంటే ఆవిడ ఉద్దేశంలో దగ్గు మందు. వాడిపోతే వీడు వీడిపోతే వాడు వానమ్మ ముగుడు అంటే ఎవడన్నా అధికారం వాడమ్మ నవ్వుతావేంటా. కిలో బెండకాయలు 100 రూపాయలు. నీకు నీ లోపలనే ఉంటది అనుకోకు. నాకు చుట్టూ వైఫై లా ఉంటది.